అమెరికా అండ్ కెనడా మధ్య గ్లోబల్ లెవెల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన ట్రేడ్ రిలేషన్స్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయాయి. ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న హై లిటరల్ ట్రేడ్ టాక్స్ ఫ్రైడే నైట్ సడన్ గా ఫైల్ అవ్వడంతో పరిస్థితి ట్రేడ్ వార్ గా మారిపోయింది. దీనిపై కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ శనివారం నేషన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ యుఎస్ గవర్నమెంట్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా తీసుకున్న ఈ కొత్త టారిఫ్ డెసిజన్ ఒక బిగ్గెస్ట్ మిస్కాలిక్యులేషన్ అని, ఇది కెనడాను హార్ట్ చేయడానికి అండ్ డివైడ్ చేయడానికి ప్లే చేసిన డర్టీ గేమ్ అని తీవ్రంగా విమర్శించారు. ట్రేడ్ టాక్స్ లో అమెరికా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, కానీ వారు ఆఫర్ చేసింది మాత్రం చాలా తక్కువ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కెనడా అండ్ యుఎస్ ఒక ఫుల్ స్కేల్ ట్రేడ్ వార్‌లో ఉన్నాయని, తమపై అమెరికా టారిఫ్స్ రూపంలో దాడి చేసిందని, దాడి జరిగినప్పుడు కౌంటర్ అటాక్ చేయడం సహజమని మార్క్ కార్నీ ఓపెన్ గా డిక్లేర్ చేశారు. ఈ ట్రేడ్ డిస్ప్యూట్ నేపథ్యంలో కెనడా ప్రైమ్ మినిస్టర్ ఒక పవర్ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమెరికా విధించిన ప్రతి టారిఫ్ కి డాలర్ ఫర్ డాలర్ రేంజ్ లో కెనడా కూడా కౌంటర్ టారిఫ్స్ విధిస్తుందని కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 8 నుంచి ఈ టాక్సేషన్ అండ్ రిటాలియేటరీ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా అమెరికా నుంచి వచ్చే స్టీల్, డైరీ ప్రొడక్ట్స్, హోమ్ అప్లయన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలపై కెనడా హెవీ టాక్సెస్ విధించబోతుంది. దశాబ్దాలుగా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న ఇరు దేశాల ఎకనామిక్ రిలేషన్షిప్ ఈ డెసిజన్ తో ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయింది. అయితే ఈ ఇష్యూపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి అఫీషియల్ కామెంట్స్ చేయలేదు. కానీ తమ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం కెనడా గవర్నమెంట్ ఈ డెసిజన్ తీసుకోవడం తప్పడం లేదని, వారు ఆఫర్ చేసిన అన్యాయమైన కండిషన్స్ ని కెనడా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదని కార్నీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. వాస్తవానికి ఈ వారం ప్రారంభంలో యుఎస్ అండ్ కెనడా మధ్య ఒక ఫేవరబుల్ డీల్ కుదురుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఇరు దేశాల నెగోషియేటర్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో చర్చలు కంప్లీట్ గా విఫలమయ్యాయి. టాక్స్ ప్రాసెస్ బ్రేక్ డౌన్ అవడంతో అమెరికా తక్షణమే కెనడియన్ గూడ్స్ పై ఏకంగా 50% న్యూ టారిఫ్ ని ఇంపోజ్ చేసింది. ఆల్రెడీ కెనడియన్ స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ అండ్ లంబర్ పై అమెరికా పాత టారిఫ్స్ అమల్లో ఉండగా ఇప్పుడు కొత్తగా మరిన్ని ప్రొడక్ట్స్ దీని కిందకు వచ్చాయి. ఈ న్యూ టారిఫ్స్ స్కోప్ దాదాపు $20 బిలియన్ కరెన్సీలో $28 బిలియన్ వర్తున్న ఇంపోర్ట్స్ పై పడనుంది. ఇందులో వైన్, డైరీ, సిమెంట్, క్లాథింగ్ అండ్ హాకీ ఎక్విప్మెంట్ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే తాము రిలక్టెడ్ గా ఈ కౌంటర్ యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని రాబోయే రోజుల్లో రిలీజ్ చేస్తామన్నారు. ఈ కష్ట సమయంలో కెనడాలోని ఆల్ అపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా కన్సర్వేటివ్ పార్టీ విపక్ష నేతలు అండ్ వివిధ ప్రావినెన్స్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీకి ఫుల్ సపోర్ట్ అనౌన్స్ చేశారు. ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ లో అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం, లోకల్ జాబ్స్ క్రియేట్ చేయడం కోసం టారిఫ్స్ ని ఒక మేజర్ వెపన్ గా వాడుతున్నారని, కానీ దీనివల్ల గ్లోబల్ ఎకానమీ కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడమే కాకుండా అమెరికన్ కన్స్యూమర్స్ పై కూడా విపరీతమైన ప్రైస్ హైక్ భారం పడుతుందని గ్లోబల్ ఎకనామిక్స్ హెచ్చరిస్తున్నారు. టాక్స్ ప్రాసెస్ నుంచి బయటకొచ్చాక మార్క్ కార్నీ చేసిన ఈ స్పీచ్ కెనడియన్ ప్రజల్లో పెను సంచలనం సృష్టించింది. అమెరికా లాస్ట్ మినిట్ లోనూ ప్రపోజ్ చేసిన కండిషన్స్ చాలా అన్‌ఫెయిర్ అండ్ ఎకనామిక్ గా ఉన్నాయని ఆయన ఫైర్ అయ్యారు. మరోవైపు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కెనడాతో అగ్రిమెంట్ చేసుకునేందుకు తాము కొన్ని టారిఫ్స్ తగ్గించడానికి రెడీగా ఉన్నామని, కానీ కెనడాలానే లాస్ట్ మినిట్ లో కొత్త డిమాండ్స్ తెచ్చి టాక్స్ నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు. ప్రస్తుతం కెనడాతో రీటాక్స్ జరిపే ప్లాన్స్ ఏవి అమెరికాకు లేవని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై కార్నీ రియాక్ట్ అవుతూ ఇతర దేశాలతో కెనడా కొత్త ట్రేడ్ డీల్స్ చేసుకోకుండా కంట్రోల్ చేసేలా అమెరికా పెట్టిన రూల్స్ కంప్లీట్ గా అన్‌యాక్సెప్టబుల్ అని, అందుకే డీల్ రిజెక్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూపై కెనడాలోని మేజర్ ప్రావిన్సెస్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఒంటారియో ప్రెమియర్ డౌగ్ ఫోర్డ్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ ట్రంప్ ను ఎప్పటికీ నమ్మలేమని, కార్నీ తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అని సపోర్ట్ చేశారు. బ్రిటిష్ కొలంబియా ప్రెమియర్ డేవిడ్ ఈబీ మాట్లాడుతూ ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించాలని చూడడం కెనడాను అమెరికాలోని 51వ స్టేట్ గా మార్చడమేనని, ఇది కెనడియన్లకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. కన్సర్వేటివ్ అపోజిషన్ లీడర్ పియర్ పోయి లివ్రా కూడా అమెరికా యాక్షన్ ను అన్యాయమైనదిగా అభివర్ణించారు. క్యూబెక్ ప్రెమియర్ క్రిస్టిన్
ఫ్రెచెట్ స్పందిస్తూ ఈ టారిఫ్స్ వల్ల వేలాది మంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని, ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ కి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని చెప్పారు. ఈ ట్రేడ్ కొలాప్స్ వల్ల నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా తీవ్ర ప్రమాదంలో పడింది. యుఎస్, కెనడా అండ్ మెక్సికో మధ్య ఏటా $1.6 ట్రిలియన్ ట్రేడ్ ను డిసైడ్ చేసే ఈ ప్యాక్ట్ ను మరో 16 ఏళ్లు ఎక్స్టెండ్ చేయాలని కెనడా, మెక్సికో రిక్వెస్ట్ చేసినప్పటికీ అమెరికా దానిని నిరాకరించింది. ఫ్రైడే రోజు జరిగిన ఈ ట్రేడ్ ట్యాక్స్ కొలాప్స్ నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇది అసలు గుడ్ న్యూస్ కాదని కార్ని స్పష్టం చేశారు. ఓవరాల్ గా అమెరికా, కెనడా మధ్య మొదలైన ఈ బిగ్ ట్రేడ్ వార్ గ్లోబల్ మార్కెట్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.